Hey hi guys, this is Rahul from Artbus Tattoos and welcome back. So ఈ రోజు నుంచి కొత్త బ్లాగ్స్ ఇవన్నీ. సో గైస్ ఈరోజు నుంచి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఏమేమి వాడతాము, ఏమేమి టాటూస్ చేస్తాము అండ్ స్పెషల్ గెస్ట్ మన దగ్గర ఎవరెవరు వస్తారు ఇవన్నీ మనం కవర్ చేస్తాం. దీంతో పాటు మీకు ప్రైజింగ్తో పాటు అండ్ ప్రికాషన్స్ కూడా ఫుల్లీ ప్రికాషన్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇన్ డీటెయిల్గా ఈ యూట్యూబ్ ఛానల్లో మొత్తం మీ ముందు పెడతా. సో మీరు చేయాల్సిన పని ఒకటే, అది ఏంటంటే ఒక నిమిషం ఎవరు వచ్చారు ఇట్లనే ఎవరు లేరు గైస్, సారీ డిస్టర్బెన్స్ అయిందని కూడా మీకు కూడా. సో ఎవరు లేరు, ఎంజాయ్ చేయండి బ్లాగ్ అయితే. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక పోర్ట్రేట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ టాటూ వీడియో. సో ఇన్ డీటెయిల్గా నేను మొత్తం చెప్తాను మీకు, ప్రికాషన్స్తో పాటు నేను ఏ నీడిల్ వాడతా, ఏ మిషన్ వాడతా, ఏ స్ట్రోక్ పైన వాడతా, ఎవ్రీథింగ్. మీరు ఇన్ని గానం టాటూస్ చూసారు, బట్ బిహైండ్ ది సీన్ ఏం చూడలే కాబట్టి ఇవన్నీ బిహైండ్ ది సీన్ అండ్ ఇవన్నీ రాగ్ వస్తాయి అనమాట. సో మీరు చేయాల్సిన పని ఒకటే, అది ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ ఛానల్కి. అండ్ మన దగ్గర సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మన స్టూడియో అడ్రస్ కూడా చెప్పేస్తాను మీకు. మన స్టూడియో అడ్రస్ వచ్చేసి ముషీరాబాద్లో ఉంది. మెట్రో పిల్లర్ నెంబర్ 1047 కింద నా మొబైల్ నెంబర్ కూడా మీకు వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర సర్వీసెస్ చెప్తున్నా, టాటూస్, పర్మనెంట్ టాటూస్, డ్రెడ్ లాక్స్ అండ్ బ్రెడ్ లాక్స్ అవుతాయి, ఎవ్రీథింగ్ అవుతుంది. ఐ మీన్ హెయిర్ తీయడం, హెయిర్ పెట్టడము అండ్ పియర్సింగ్, గన్ షాట్ కాదు. అండ్ పియర్సింగ్ అంటే ప్రొఫెషనల్ పియర్సింగ్ చేస్తాం. ఐ మీన్ పియర్సింగ్ అంటే ఇది మీరు చూస్తున్నారు కదా ఇట్లా, ఐ మీన్ ఇవన్నీ టర్నల్స్ అనమాట. టర్నల్స్, టంగ్ స్ప్లిట్టింగ్ అండ్ ఎక్కడెక్కడైతే మనకి వేరే ప్లేసెస్లో మనకి పియర్సింగ్ కావాలి, ఇప్పుడు ఐబ్రోకి కావాలి, అవన్నీ ప్రొఫెషనల్ లాగానే చేస్తాం మనం. ఐ మీన్ నీడిల్ పియర్సింగ్ ఉంటుంది, గన్ షాట్ లాంటి వేర్సల్కి ఏం చేయం. అండ్ ప్రొఫెషనల్ పీకో లేజర్ మిషన్ కూడా ఉంది మన దగ్గర. సో ఇఫ్ ఎవరికైనా రిమూవల్ కావాలంటే కింద నెంబర్ ఉంది అండ్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా ఫస్ట్ వాట్సాప్ చేయండి. అండ్ ఇంకేముంది మన దగ్గర, బ్లడ్ ఆర్ట్. ఈ మధ్యలో ఏంటంటే బ్లడ్ ఆర్ట్ కూడా నేను స్టార్ట్ చేసిన, మీరు అందరూ రీల్స్లో చూస్తారు కాబట్టి. సో చాలా అంటే చాలా క్రేజ్ వచ్చేసింది అది. వై బికాస్ నాకు కూడా తెలియదు. ఐ మీన్ లేలే అంటే లాస్ట్ మంత్నే 50+ బ్లడ్ ఆర్ట్ చేసిన నేను. అది ఎట్లా తెలిసిందంటే ఫ్రేమ్ అయినా నాకు చెప్పిండు, క్యా భాయ్ కితనే లేకే जा रहे तुम ఫ్రేమా, 10 दिन को 10 లేకే जा रहे, क्या तो भी कर रहे तुम అని అంటే ఆయనకి చెప్పిన ఏమని చెప్పేసి 50 చేసిన అని చెప్పి ఆడే చెప్తున్నా, నాకు 50 అని చెప్పేసి. నాకు అప్పుడు అర్థమైంది నేను 50 చేసిన అని చెప్పేసి. సో నిన్ననే ఒక రీల్ చేసిన కదా, మీరు చూసి ఉండొచ్చు. సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను రేపు మార్నింగ్ ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ సీ. అప్పటి వరకు స్టూడియో అంబియన్స్ కూడా చూసుకోండి. అండ్ ఈ స్టూడియో కలర్ సెలెక్ట్ చేసింది మన అవంతికనే. సో ఆమెకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూస్తుంది అభి. ఓకే, సో ఇప్పుడు క్లయింట్స్ అయితే బయట ఉన్నారు పాపం, వాళ్ళకి అప్పటి నుంచి చాలా వెయిట్ చేయించేసిన నేను. అండ్ ఇంట్రో కూడా మేబీ చాలా పెద్దగా అయిపోయింది. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేయండి అంతే, ఎంజాయ్. సో లెట్స్ సీ స్టెన్సిల్ ఎట్లా చేస్తా అన్నీ నేను చూపిస్తాను, బట్ ఇవన్నీ మ్యూజిక్ కింద వస్తాయి. థ్యాంక్ యూ, కమాన్. అనేది కంపల్సరీ. ఓకే, అండ్ కొత్త రేజరే వాడాలి ఎవరైతే ఫెల్లో టాటూ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఐ మీన్ బిగినింగ్ ఎవరైతే టాటూస్ చేస్తున్నారో వాళ్ళకి. బై బికాజ్ నేను కూడా ఈ తప్పులు స్టార్టింగ్లో చేసిండే, బట్ ఇప్పుడు నేను చేయాలనుకుంటలేదు. దానికోసమే కంపల్సరీ మనం వాడాల్సింది
కొత్త రేజ్ అనమాట. ఓకే, సో ఇది హ్యాండ్, సో రిలాక్స్గా చేయాలి ఇది. ఓకేనా, గడబడలా చేయదు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే కూర్చోబెట్టి హెయిర్ తీస్తారు. సో కూర్చోబెట్టిన తర్వాత ఏంటంటే స్కిన్ ఇక్కడ మర్చిపోతుంది, అర్థమైందా? మర్చిపోతుంది అంటే ఇక్కడ అవుతుంది కాబట్టి సో అప్పుడే మనకి కటింగ్స్ అనేవి అయిపోతాయి, కట్ అయిపోతుంది వచ్చి. దానికోసం క్లయింట్కి ఏం చేయాలంటే ప్రాపర్గా నిల్చోబెట్టిన తర్వాతనే మనం హెయిర్ రిమూవ్ చేసినామంటే అది ప్రాపర్ వే. ఓకే, సో లెట్స్ సీ. సో ఇంకొకటి మనము హెయిర్ అనేది డ్రై కూడా తీయొచ్చు అండ్ వెట్ చేసి కూడా తీయొచ్చు. ఐ మీన్ మనము బ్లూ ఫోమ్ వాడచ్చు ఆర్ బ్లూ ఏమంటారు స్ప్రే కూడా వాడచ్చు. సో యాజ్ ఏ విష్ మన కంఫర్టబుల్ ప్రకారం మనం చూసుకోవచ్చు. సో నేను అన్నీ వాడతాను అనమాట, మిక్స్, ఇది వాడాలి అది వాడాలని ఏం లేదు. బట్ నేను డ్రై చేసి ఫస్ట్ హెయిర్ అయితే డ్రైగానే తీస్తాను, దాని తర్వాత ఇవన్నీ వాడతాను. ఓకే, సో ఎవరెవరికైతే బ్లూ సోప్ అని ఏంది అని తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి. సోప్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఆర్టిస్ట్ వాళ్ళు ఏంది అని అంటే శానిటైజర్ లాంటివి కూడా వాడతారు. సో వాళ్ళ ప్రిఫరెన్స్. మనమైతే బ్లూ సోప్తోనే మంచిగా క్లీన్ చేస్తామన్నమాట, సోప్ అండ్ బ్లూ ఫోమ్తోనే. అండ్ హెయిర్ అనేది ఎక్కడ ఉండొద్దు, సరౌండింగ్ టాటూ మనం ఇఫ్ ఒక 2 ఇంచెస్ టాటూ చేస్తున్నామంటే సరౌండింగ్ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రానే హెయిర్ తీసుకోవాలి. అది ఎందుకు అంటే బ్యాక్టీరియా అండ్ ఆ స్వెట్టింగ్ వల్ల మళ్ళీ చుట్టుపక్కన ఆ టాటూకి ప్రాబ్లం కావద్దు అని చెప్పేసి. ఓకే, సో మనం హెయిర్ అయితే కంప్లీట్గా తీసేసినాము. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ప్లేస్మెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఇఫ్ ప్లేస్మెంట్ అనేది రాంగ్ పోయింది అని అంటే ఇక పోర్ట్రేట్ కూడా రాంగ్ పోయినట్టు. సో ప్లేస్మెంట్ కంపల్సరీ. అండ్ నేను సైజ్ తీసుకుంది చాలా చిన్నది తీసుకున్నా. వై? బికాస్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఎట్లుంది 100% మనం పని కూడా అట్లనే ఉండాలి. ఓకే, పెద్దది చిన్నదని చెప్పేసి ఎక్స్క్యూజెస్ మాట్లాడద్దు. సో ఇది కొంచెం కస్టమైజేషన్ చేసిన, ఇది తర్వాత చెప్తే ఏం చేసిన. సో ఇది క్లయింట్ సిస్టర్ అనమాట. అండ్ కింద దీది అని చెప్పేసి హార్ట్ ఫ్లో పెట్టినా నేను. ఓకే, ఇట్లా మీరు కూడా కావాలంటే ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ప్లేస్మెంట్ అవుతుంది బై. ఠీకేనా, మనం ఇట్లా మంచిగా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న తర్వాతనే టాటూ ఎప్పుడైనా స్టెన్సిల్ పెట్టాలి. బ్లాక్స్ ఇది ఎవరికి తెలుసు ఏంది కమెంట్ చేయండి. అండ్ ఇది దేనికి వాడతారు అది కూడా కమెంట్ చేయండి. ఓకే, చాలామంది దీనికి తప్పు వేలో వాడతారు, బట్ నాకు తెలిసినంత అయితే నేను నా స్టూడియో కోసం వాడుతున్నాను కాబట్టి దిస్ ఈజ్ గుడ్. అండ్ ఇది 2% జెల్లీ అండ్ ఇది ఒకటి అనెస్థీసియా టైప్. ఓకే, సర్జికల్ టైంలోనే యూజ్ అవుతుంది. మనం టాటూ సర్ఫేస్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే కొంచెం అయిపోతుంది అనమాట దీంతో. అబ్బి నవ్వుతుండు, దేనికి నవ్వుతుండు నాకు అర్థం కాలేదు. నువ్వు కూడా పోయినావా అవి కృష్ణనగర్ పోయిన వాళ్ళకే తెలుసు అది. సో దగ్గర కొంచెం. సో ప్లేస్ చేసిన తర్వాత అసలు కదలనియొద్దు, మనం ప్రాపర్గా ట్యాప్ చేయాలన్నమాట. ఓకే, జస్ట్ లైక్ దిస్. ఓకే, అండ్ క్లయింట్ని టచ్ చేయొద్దు అని చెప్పాలి ఈ సరౌండింగ్ ప్లేస్ మొత్తం. సో ఒకటి యూట్యూబ్లో తీస్తున్నాం కాబట్టి ఒక వీడియో కూడా కావాలి మనకి. సో ఇది స్టెన్సిల్ అనమాట. మేబీ ఇప్పుడు ఎవ్వరికి ఏం అర్థం కాదు. నార్మల్ చూడదాం. ఇప్పుడు నార్మల్గా ఉన్నా కూడా గైస్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఉన్నా కూడా ఫస్ట్ థింగ్ కొంచెం కనిపించాలి. ఓకే, నార్మల్గా ఉన్నప్పుడే అందరూ బయట స్ట్రీట్ పైన ఏంటంటే ప్లేస్మెంట్ తెలియదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎట్లా అంటే అట్లా పెట్టేస్తారు. అట్లా పెట్టొద్దు, ఎందుకంటే చైన్ ప్రాపర్గా పెట్టిన తర్వాత పెడితే మనం ఓపెన్ చేస్తాం. బై బికాస్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు అది ప్రాపర్గా కనిపించడానికి బై బార్ ఓపెన్ కరిగే దిగాం. సో ఇట్లుంటుంది అనమాట టాటూ. ఓకే, ఇప్పుడు ఇది దూరం నుంచి కూడా కనిపించేస్తుంది ఈజీగా మన టాటూ బై ప్లేसमेंट. ठीक है, एक बार मिरर में चेक करके बोलो ना, खोलो. हाँ, तो खोल के दिखाना पड़ता किसी को भी, समझ गए. तो ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే అన్న వాళ్ళకి కింద కావాలన్నారు. సో అది ప్రాపర్గా ఉండదని చెప్పేసి నేను చెప్పిన తర్వాత వాళ్ళు అగ్రీ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్. సో పైన చేయాలి. ఓకే, ఇంకా ఏమేమి వాడతా అవన్నీ నేను మెల్లిమెల్లిగా చూపిస్తాను. అప్పటి వరకు స్టూడియో అంబియన్స్ ఇంకేమేమి ఉన్నాయి అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇది సో ఎక్స్పైరీస్ కూడా ఇంపార్టెంట్ గైస్. మీరు ఎవరి దగ్గర అయితే టాటూస్ వేయించుకుంటారు కదా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నీడిల్స్ ఎక్స్పైరీస్ కంపల్సరీ చూసుకోవాలి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే స్టేషన్. దిస్ ఈజ్ కాల్డ్ స్టేషన్, దీనికి స్టేషన్ అంటారు అనమాట. అండ్ టాటూ ట్రాలీ కూడా అంటారు. సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఏదైనా ఇంక్ యూజ్ అయ్యి ఉందా లేదంటే కొత్తగా వాళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి. సో ఇవన్నీ మీరు గమనించాల్సింది. ఓకేనా, సో బై 10-25 एक्सपायरी न्यू वन एंड ये भी नया वाला है. ठीक है, पूरा नया वाला है. तो ये आप चेक कर लेना किधर भी अगर टैटू बना रहे तो. ठीक है, సో ఇది కంపల్సరీ గైస్, మీరు కూడా ఎక్కడంటే అక్కడ చెక్ చేసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ నీడిల్, ఎవ్రీథింగ్, ఈవెన్ గ్లౌజెస్ కూడా అన్నీ కొత్తగా వాడుతురా వాడతలేరా అని చెప్పేసి చెక్ చేసుకోండి.
సేఫ్గా ఉండండి. సో ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు రిఫరెన్స్ ఇమేజ్ పక్కన పెట్టుకోము. సో అదే మనం చేసేది పెద్ద తప్పు. ఓకే, సో ఎప్పుడన్నా మనం ఏదైనా టాటూ చేస్తున్నామంటే దాని రిఫరెన్స్ ఇమేజ్ అనేది కంపల్సరీ 100% మనం పక్కన పెట్టుకోవాలి. వై? బికాస్ మనం చేసుకుంటూ పోతాం కదా, సో అది మన వైఫ్స్లో మనం చేసుకుంటూ పోతాం గైస్. ఐ మీన్ నేను కూడా అట్లాంటి తప్పులు చేసిన. సో మీ ఇవి ఇట్లాంటివి తప్పులు ఏది చేయొద్దని చెప్పేసి నేను మీకు ఒక గుడ్ సజెషన్ ఇస్తున్నా. సో ఇది యూజ్ చేసుకోండి ఎవరైతే టాటూ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళు. వై? బికాస్ రెఫరెన్స్ ఇమేజ్ కంపల్సరీ ఓకే పక్కన పెట్టుకొని చేసి ఏంటంటే మనం ఎక్కడ డైవర్ట్ కాకుండా ఎక్కడ మిస్టేక్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఎట్లయితే స్టెన్సిల్ ఉంది కదా సేమ్ స్టెన్సిల్తో పాటు సేమ్ టాటూ కొడతారు మీరు. ఓకే, సో లెట్స్ ఈ టాటూ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇప్పుడు టైం అయితే 3:17 అవుతుంది. సో చిన్న టాటూ కాబట్టి మేబీ నాకు ఒక 1 అవర్ పడవచ్చు. వై? బికాస్ చాలా డీటెయిలింగ్ ఉంది టాటూలో, నెక్లెస్ అవన్నీ ఉన్నాయి. సో లెట్స్ సీ. ఓకే, A few inches later. भाई किधर से आप? अतापुर से. अच्छा, तो कब से टैटू कराना सोच रहे आप? 8 महीने. तो इससे पहले भी हमारा बात हुआ शायद ना? तो हमारा काम किधर देखे आप? अच्छा, टैटू क्या किधर? हमारे पास. ओके, तो देखने के बाद आप इधर आए. कैसा दिखा उनका टैटू आपको? अच्छा, वो दर्द है क्या टैटू का? कुछ नहीं है ना, पेन? मतलब उतना तो बर्दाश्त कर सकते समझो. बर्दाश्त के लेवल है, ज़्यादा नहीं है. हाँ, సో టాటూ అనేది వేరియబుల్ గైస్. సో చాలామంది భయపడతారు కాబట్టి నేను డైరెక్ట్గా రాగా ఇది పెడుతున్నా. ఈవెన్ క్లయింట్ ముందు కూర్చొని చెప్తున్నారు అనమాట. మీరు స్మాల్ టాటూస్కే భయపడతారు చాలామంది. సో అన్న అయితే డైరెక్ట్గా పోర్ట్రేట్ వేయించుకుంటున్నారు కాబట్టి సో మీరు ఆయన ద్వారానే మీరు తెలుసుకోవచ్చు. నేను ఇంత ప్యూర్ తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీకోసం మాట్లాడుతున్నా. లేదంటే పచ్చి తెలుగులో కూడా నేను మాట్లాడవచ్చు రఫ్ అని. సో దీనికోసమైనా ఒక లైక్ కొట్టుకోండి. 2000 years later. तो इधर बोलते मालूम तुम राइट साइड पे बोल रहे ना, टर्निंग कुछ बड़ी बिल्डिंग है, 2-3 ब्लॉक है शायद वो. अभी स्टार्ट नहीं हुआ शायद वो. अंदर लोग रह रहे क्या? चालू है అయిపోయింది. కొంచెం ఏంటంటే కొంచెం వైర్ ఇవ్వాలి అండ్ వైట్స్ అండ్ రెడ్ ఉంది. ఇది బొట్టు అవన్నీ ఉంటాయి కదా, సో అది మాత్రమే ఉంది. कैसा पेन दिख रहा अभी? अभी लाइट है. इससे पहले बोल रहे थे ना कैमरा ऑन नहीं है, इससे पहले बालों में ज़्यादा दर्द दे रहा बोलते. बालों में दर्द कहीं को देता बोलो, क्योंकि उधर दिमाग रहता. हाँ, इधर नीचे दर्द कहीं को नहीं रहता बोलो, इधर दिल रहता. आणि ती ఆయన ఎట్లా నవ్వుతుంది. సో ఇది నాది సెకండ్ పోర్ట్రేట్ అనమాట. ఇంత చిన్నగా చేయడము. ఫస్ట్ పోర్ట్రేట్ లేదంటే ఒక 2 years కింద చేసిన నేను, ఇంత చిన్నది. దాని తర్వాత అన్నీ మంచి సైజులోనే చేసిన. సో ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంది అండ్ మైనర్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక 45 days తర్వాత చూద్దాం ఎట్లా హీల్ అయ్యి వస్తుంది ఇది అని. ఎందుకంటే మనం చేసేదైతే ఆల్మోస్ట్ అన్నీ ప్రాపర్గానే హీల్ అవుతాయి అండ్ అది డిపెండ్ అయి ఉంటుంది క్లయింట్స్ పైన అండ్ క్లయింట్స్ కండిషన్స్ పైన. సో లెట్స్ సీ. అండ్ మన దగ్గర డ్రెడ్స్ కూడా అవుతున్నాయి సైడ్ బై సైడ్. అండ్ మా లడ్డు బాయ్కి చూపించారా ఒకసారి? లడ్డు బాయ్ నిన్న జర సుస్థ అయిపోయారు. ఇక్కడ వచ్చేసేవి. సో ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. అండ్ ఇప్పుడు కొంచెం షాడోస్ వర్క్ నడుస్తుంది, మీరు చూడొచ్చు. కొంచెం జూమ్ చేయాలి ఇక్కడ. సో ఇవన్నీ షాడోస్ వర్క్ అనమాట. ఏ డీటెయిలింగ్ మిస్ కాకుండా కవర్ చేస్తున్నాము. तो अगर किसी को भी टैटू और कुछ बनाना है तो नीचे नंबर मिल जाता आपको, कॉल मैसेज कर सकते या तो डायरेक्ट स्टूडियो को भी आ सकते. 12 से 9 बजे तक स्टूडियो ओपन रहता, बाकी का मिल के बताता. अब जी चलिए
బొట్టు పెట్టడానికి రెడ్ కలర్ ఇంక్ కూడా వాడుతున్నాం అనమాట. సో 2 drops సరిపోతుంది, చాలా అంటే చాలా ఎక్కువ. సో ఇప్పుడు జ్యువెలరీ హైలైట్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. కొంచెం క్లోజప్ రావి. సో ఇది జ్యువెలరీ అనమాట, ఇయర్ రింగ్స్. సో వైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గైస్ దీనిలో. సో వైట్స్ అనేది ఎప్పుడు స్కిప్ చేయొద్దు. నాకు తెలుసు వైట్స్ అంటేనే అందరికీ పెయిన్ అనిపిస్తుంది, బట్ కంపల్సరీ వైట్స్ అనేది కంపల్సరీ అది. అండ్ వైట్స్ అనేది ఒకటేసారి వేసుకోవచ్చు, మళ్ళీ మీరు హీల్ అయిన తర్వాత వేసుకోవాలన్నా కూడా అది ప్రాపర్గా ఇన్సర్ట్ కాదనమాట. సో కొంచెం పెయిన్ అయినా కూడా మీరు కొంచెం బేర్ చేసుకొని మరి మీరు మీ ఆర్టిస్ట్ మాట విని కంపల్సరీ వైట్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ పోర్ట్రేట్, ఏదైనా టాటూస్కి, ఐ మీన్ ఏదైతే డీటెయిల్ టాటూస్ ఉంటాయి కదా అన్నిటికీ వైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు చూసుకోవచ్చు ఈ ఐకి ఎంత డిఫరెన్స్ ఉంది. అనిపిస్తుంది కదా. సో వైట్స్ రోల్ అంటే ఇట్లుంటుంది. వైట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు చూసుకోవాల్సింది కంపల్సరీ. నోస్ దగ్గర కూడా మనం చూసుకోవాలి. అండ్ ఈ హైలైట్స్ అనేటివి లైఫ్ లాంగ్ మన బాడీ పైన ఉండిపోవాలి అంటే మనం ఎండలో తిరగకుండా చూసుకోవాలి. ఎండ, డస్ట్ అండ్ నో స్విమ్మింగ్, నో జిమ్మింగ్. అట్లయితేనే ట్యాన్ పడకుండా ఈ వైట్స్ అనేటివి కూడా మీకు ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఇంకా ఎవరికైనా మీ టాటూస్ ఏమైనా ప్రాబ్లం అవుతున్నాయి, మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే నాకు కింద నంబర్ ఉంది, దానికి ఫొటోస్ పంపొచ్చు అండ్ నాకు అర్థమైపోతుంది, ఐ మీన్ మీ ప్రాబ్లం ఏముందని. సో ఇవన్నీ షాడోస్ అనమాట. అండ్ ఈ పోర్ట్రేట్కి షాడోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉండే. అర్థమవుతుందా? ఈ లైన్స్ ఇక్కడ ఫేస్ పైన, నోస్ దగ్గర చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో మీరు మీ ఆర్టిస్ట్ మాట అయిని దయచేసి జర ఓపికతో టాటూ ఇప్పించుకుంటే లైఫ్ లాంగ్ అనేది మీ టాటూ మీతో ఉంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది, షైనింగ్గా. సో ఇంకోటి అందరికీ చాలామందికి ఏంటి అంటే ఏం వాడాలి అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడైతే చెప్పేస్తున్నా, వ్యాజిన్ అయితే వాడద్దు. అండ్ ఇఫ్ మీ ఆర్టిస్ట్ మీకు వ్యాజిన్ సజెస్ట్ చేస్తే ప్లీజ్ దయచేసి వ్యాజిన్ వాడద్దు. వై? బికాజ్ 5 రూపాయలకు దొరుకుతుంది గైస్ వ్యాజిన్ అయితే. అది అమ్మేటైనానే 5 రూపాయలకు మీకు అంత తక్కువ అమ్ముతుంది అంటే అది ఏం పనికి వచ్చేటట్టు. మీరు థౌజండ్స్ ఆఫ్ రూపీస్తో టాటూ ఇప్పించుకుంటారు, బట్ ఆ 5 రూపీస్ దాంతో ఏం బర్త్ ఉండదు. సో అట్లాంటివి వాడకుండా నివియా మాయిశ్చరైజర్స్ లాంటివి వాడండి. సో మంచి బ్రాండ్ ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి సో మీరు కొంచెం అడ్జస్ట్ కావాలి దానికి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఫైనల్ వీడియో కూడా నేను చూపించేస్తాను. కొంచెం స్వెల్లింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ప్రాపర్గా చూపించలేకపోతున్నాను మీకు. చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో హెలికాప్టర్ లాగా చూసుకుంటా పోర్ట్రేట్ వచ్చేసింది. సో అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే నచ్చింది. ఓకే, ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటారు అన్నీ కమెంట్లో చేయండి. సదికా అచ్చా బోలో జై శ్రీరామ్. సో గైస్ వీడియో అంటున్నా పోర్ట్రేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నకు అడుగుదాం ఎట్లా అనిపించింది. బై కైసా దిఖాతా? అచ్చా. సో అన్నకైతే హ్యాపీ నా. సో థैंक यू सो मच हमारे पे भी ट्रस्ट करने के लिए. సో ఇఫ్ మీకు కూడా ఎవరికైనా టాటూస్ కావాలి అండ్ టాటూ ట్రైనింగ్ అండ్ ఎనీథింగ్ ఏదైనా కావాలంటే మన స్టూడియో ముషీరాబాద్ హైదరాబాద్ మే హే హమారా స్టూడియో. బోత్ లో కన్ఫ్యూజ్ అవుతే కిదరే అండ్ తెలుగులో కూడా చెప్తున్నా ఎక్కడుంది అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మన స్టూడియో వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్ ఉంది. సో కింద నంబర్ కూడా మీకు వచ్చేస్తుంది. ఎనీథింగ్ ఏమైనా ఉందనుకో మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అండ్ ట్రైనింగ్ ఉంది, డ్రెడ్ లాక్స్ ఉంది, పర్మనెంట్ టాటూస్, రిమూవల్ అండ్ బ్లడ్ ఆర్ట్ కూడా ఉంది మన దగ్గర. అండ్ బ్లడ్ ఆర్ట్ది ఆఫర్స్ నడుస్తున్నాయి అండ్ డ్రెడ్ లాక్స్ కూడా ఆఫర్ నడుస్తున్నాయి. సో తొందరగా DM చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. లవ్ యూ, బాయ్, థ్యాంక్ యూ.